మీ శరీరం రాత్రి 3 గంటల సమయంలో ఏం చేస్తుందో తెలుసా? మీరు రాత్రి 3 గంటలకు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ శరీరం ఖాళీగా విశ్రాంతికి తీసుకోవడం లేదు. నిజానికి ఆ సమయంలో మీ శరీరంలో ఒక రహస్య ఆపరేషన్ జరుగుతుంది. అందుకే కొంతమంది ఉదయం లేవగానే ఫ్రెష్‌గా ఉంటారు. మరికొందరు 8 గంటలు నిద్రపోయినా అలసిపోయినట్లే ఉంటారు. అసలు రాత్రి 3 గంటలకు ఏం జరుగుతుంది? ముందు ఒక విషయం ఆలోచించండి. మీరు పగలంతా పనిచేశారు, నడిచారు, ఆలోచించారు, స్ట్రెస్ తీసుకున్నారు. అంటే మీ శరీరం రోజంతా కొంచెం కొంచెంగా దెబ్బతింటూనే ఉంటుంది. అయితే ఆ నష్టాన్ని రిపేర్ చేసేది ఎప్పుడు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రాత్రి మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిన తరువాత మీ మెదడు, కండరాలు, కణాలు ఒక ప్రత్యేక రిపేర్ మోడ్‌లోకి వెళ్తాయి. అందులో ముఖ్యమైనది గ్రోత్ హార్మోన్. పేరు వింటే పిల్లలు పెరగటానికి మాత్రమే అనిపిస్తుంది కదా! కానీ కాదు. పెద్దవాళ్ళలో కూడా ఇది చాలా ముఖ్యమైన పని చేస్తుంది. కండరాలను రిపేర్ చేయడం, టిష్యూలను బాగు చేయడం, ఫ్యాట్‌ని ఎనర్జీగా ఉపయోగించడంలో సహాయం చేయడం ఇవన్నీ ఇందులో భాగం. కానీ ఆగండి. ఇంకా షాకింగ్ విషయం ఉంది. మీరు రాత్రి ఆలస్యంగా నిద్రపోతే లేదా మధ్య మధ్యలో ఫోన్ చూస్తూ నిద్రాభంగం చేసుకుంటే ఈ రిపేర్ ప్రాసెస్ పూర్తిగా జరగకపోవచ్చు. అందుకే కొంతమంది చాలా నిద్రపోయినట్లే అనిపించినా ఉదయం లేవగానే అలసటగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎందుకు రాత్రి 3 గంటల సమయం గురించి మాట్లాడుతున్నాం? ఎందుకంటే చాలా మందిలో ఈ సమయంలోనే డీప్ స్లీప్ సైకిల్స్ జరుగుతుంటాయి. డీప్ స్లీప్ అంటే మీ శరీరం డు నాట్ డిస్టర్బ్ మోడ్‌లోకి వెళ్ళినట్లే. ఆ సమయంలోనే ఎక్కువ రిపేర్ వర్క్ జరుగుతుంది. మీ మెదడు అవసరం లేని సమాచారాన్ని క్లియర్ చేస్తుంది. శరీరం దెబ్బతిన్న కణాలను సరిచేస్తుంది. హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరం పనిచేయడం ఆపలేదు. అసలు అప్పుడే దాని ముఖ్యమైన పని మొదలవుతుంది. అందుకే మంచి ఆరోగ్యం కేవలం మీరు ఏమి తింటున్నారన్న దానిపై ఆధారపడదు. మీరు ఎప్పుడు, ఎలా నిద్రపోతున్నారో దానిపైన ఆధారపడుతుంది. పగలు మీరు మీ శరీరాన్ని ఉపయోగిస్తారు. రాత్రి 3 గంటల సమయంలో మీ శరీరం మిమ్మల్ని రిపేర్ చేస్తుంది. ఈరోజు మీరు ఎన్ని గంటలు నిద్రపోయారు? 6 గంటల కంటే తక్కువ? 6-8 అవర్స్? 8+ అవర్స్? కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.